హాయ్ అండి. ఎంతో టేస్టీగా అసలు చాలా జ్యూసీగా వచ్చింది. పెరుగు వడ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లు చూసేద్దాము. ముందుగా నేను ఒక 1 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. 1 లీటర్ పెరుగులోకి సాల్టు అండ్ పసుపు అండ్ లైట్గా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసుకోవాలి. అవి లైట్గా దోరగా వేగిన తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 అయితే తీసుకున్నాను. అయితే కారంగా ఉన్నాయి, అందుకే 4 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేయాలి. ఇవి 2 బాగా వేగిన తర్వాత వచ్చేసి ఇంకా మనం ఆనియన్స్ కొన్ని అయితే వేస్తున్నాను కదా, ఇంకొంచెము దీంట్లో వేసి లైట్గా దోరగా అయితే వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు. ఇంకా వేయించుకున్న తర్వాత లైట్గా ఇంకొక 1 స్పూన్ పసుపు అయితే వేసి ఇంకా ఇలా కలిపేసుకొని పెరుగు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే రావాలి కన్సిస్టెన్సీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను మినప్పప్పు అయితే నైటే మిక్సీ పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నైట్ పట్టించిన దాంట్లో వచ్చేసి సాల్ట్ వేయకూడదు అండ్ ఆనియన్స్ వేయకూడదు. ఇంకా మార్నింగ్ అయితే ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా వడలు అయితే వేసుకుంటున్నాను. ఇంతేనండి వడలు వేసుకునేది. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఎంచుకోవాలి. మనం నైట్ కానీ పిండి కానీ మిక్సీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మార్నింగ్ అవి చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ వడలు తీసుకొని ఇంకా పెరుగులో అయితే వేయాలి. కొంతమంది నీళ్ళల్లో తడిపి వేస్తారు. నీళ్ళల్లో తడిపితే టేస్ట్ అనేది పెద్దగా అనిపించదు, చప్పగా అయిపోతాయి. అందుకే ఇలా అయితే వేయాలి. నీళ్ళల్లో మాత్రం తడపకండి వడల్ని. ఇంతే అండి పెరుగు వడ. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.